ఆధునిక ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక చింతన, ప్రకృతిపై ప్రేమతో అడవుల్లో నివసిస్తోంది ఓ విదేశీ మహిళ. తన ఇద్దరు చిన్నపిల్లలతో పలు దేశాల అడవుల్లో జీవించి చివరికి ఇండియా వచ్చింది. వీసా గడువు ముగిసినా గతంలో అధికారులు ఎగ్జిట్ పర్మిషన్ ఇచ్చినా సొంత దేశానికి వెళ్లకుండా ఇక్కడే ఓ గుహలో రహస్యంగా జీవనం సాగిస్తోంది. ఇటీవల వారిని గుర్తించిన అధికారులు స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటకలోని గోకర్ణ గుహలో పిల్లలతో పాటు ఉన్న రష్యన్ మహిళ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. 2-3 రోజులుగా ఆమె చుట్టే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గుహలో నీనా కుటీనాతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు, 6 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల ఆమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఒక ఆశ్రమంలో పెట్టారు. రామతీర్థ కొండల్లోని ఈ గుహలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉండడాన్ని సమర్థించుకున్నారు నీనా కుటీనా. తమ కుటుంబం ప్రకృతిని ప్రేమిస్తుందని, తాము కొన్నేళ్లుగా 20 దేశాల అడవుల్లో నివసించామని చెప్పుకొచ్చారు. గుహలో తనకు, తన పిల్లలకు ఎటువంటి హాని లేదని నీనా కుటీనా పోలీసులకు చెప్పారు. ప్రకృతిలో ఉండటం గొప్ప అనుభూతినిస్తుందని, తాము ప్రకృతిని ప్రేమిస్తామని చెప్తున్నారు నీనా కుటీనా. తమపై ఏవేవో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అబద్ధాలని స్పష్టం చేశారు. తామిక్కడకు చనిపోయేందుకు రాలేదని, తన పిల్లలతో పాటు తను ఎంతో సంతోషంగా ఉన్నామంటున్నారు నీనా కుటీనా. రామతీర్థ కొండల్లో కొండ చర్యలు విరిగిపడ్డ తరువాత రెస్క్యూ టీం సహాయక చర్యలు చేస్తోంది. అదే టైంలో గుహలో ఉన్న నీనా కుటీనా, ఆమె పిల్లలు పోలీసులకు కనిపించారు. గుహ బయట చీర, ఇతర దుస్తులు ఆరేసి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా గుహలో నీనా కుటీనాను ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుహలో వాళ్లకు సరిపడా సామగ్రిని గుర్తించారు అధికారులు. వారం కిందటే ఆమె కొన్ని కూరగాయలు, కిరాణా సామాన్లు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. కట్టెలతోనే వంట చేసుకున్నారని చెప్తున్నారు పోలీసులు. గుహలో పాండురంగ విఠల విగ్రహాన్ని పూజించడం ఆ బృందం కనుగొంది. శ్రీకృష్ణుడు తనను ధ్యానం చేయడానికి పంపాడని, తాను తపస్సు చేస్తున్నానని పోలీసులకు చెప్పారు నీనా కుటీనా. 2016లో బిజినెస్ వీసాపై ఇండియా వచ్చానని నీనా కుటీనా చెప్తున్నారు. ఆ వీసా గడువు 2017తో ముగిసిపోయిందని, ఇప్పుడు తమ దగ్గర చెల్లుబాటు అయ్యే వీసా లేదంటోంది. 2017 తర్వాత తాము చాలా దేశాల్లో తిరిగామని, ఇప్పుడు భారత్ వచ్చామని వివరించారు నీనా కుటీనా. అడవుల్లో ప్రశాంత జీవనం గడుపుతున్న తమను తీసుకొచ్చి అసౌకర్యమైన ప్రదేశంలో ఉంచారని నీనా ఫైర్ అవుతున్నారు. తమకు వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని, అన్నం మాత్రమే పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. గుహలో 9 నెలల క్రితం తన కుమారుడు మరణించాడని, అతడి అస్థికలు కూడా అధికారులు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు నీనా కుటీనా. Our visa finished, but it was short time ago. And after 2017, we already was in 4 countries, live and then come back to India. And after I have my son, big son, he die. And because it's happened and it's bring what my new visa, I stay a little more, but not so much how they tell. నీనా 2016 అక్టోబర్ 18 నుంచి 2017 ఏప్రిల్ 17 వరకు బిజినెస్ వీసాపై భారతదేశంలో ఉన్నారు. గోవాలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆమెకు 2018 ఏప్రిల్ 19న ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసింది. తర్వాత నీనా నేపాల్ వెళ్లి అక్కడి నుంచి 2018 సెప్టెంబర్ 8న భారత్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ఓ ఆశ్రమానికి, చిన్నారులను చిల్డ్రన్స్ హోమ్కు తరలించారు. నీనా ఆమె పిల్లలను విదేశీ పౌరులను ఉంచే బెంగళూరులోని డిటెన్షన్ సెంటర్కు తరలిస్తామన్నారు అధికారులు. నీనా కుటీనా భర్త ఇజ్రాయెల్ వ్యాపారవేత్తగా కుటీనా చెప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యాపార వీసాపై భారత్లోనే ఉన్న నీనా భర్తను విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నీనాను, ఆమె పిల్లలను రష్యాకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ దాదాపు నెల రోజులు పడుతుందని స్పష్టం చేశారు అధికారులు.